నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకైతే ఫుల్గా వర్షం పడుతుంది. క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉంది. అందుకనే మంచి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. అది కూడా 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో. ఎలానో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1/2 కప్ పెరుగు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక లెమన్ తీసుకొని హాఫ్గా కట్ చేసుకొని 1/2 లెమన్ జ్యూస్ అయితే అందులో వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం చికెన్ అయితే మంచిగా కడుక్కున్నాం కదా, ఆ క్లీన్ చేసుకున్న చికెన్ని ఈ మిక్సర్లో వేసి బాగా అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషనే చాలా ఇంపార్టెంట్. బాగా మ్యారినేట్ చేసుకుంటే చికెన్ మంచిగా కుక్ అవుతుంది. అలా మ్యారినేట్ చేశాక ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ అయితే చికెన్ ఒక సైడ్కి పెట్టేయండి. సైడ్కి పెట్టేసి ఇప్పుడు 1 అవర్ తర్వాత గ్యాస్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అయితే ఐరన్ అయినా ఓకే, నాన్ స్టిక్ అయినా ఓకే, రెండిట్లో ఏది యూస్ చేసినా ఓకే. స్టీల్ మాత్రం వద్దు, ఎందుకంటే స్టీల్ పెడితే అంటేస్తుంది, ఫ్రై అంతా పాడైపోతుంది. ఇప్పుడైతే ప్యాన్లో 1/2 టీ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నది ఒక్కొక్క పీస్ అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. అలా క్లోజ్ చేశాక ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చికెన్లో నుంచి అయితే వాటర్ రిలీజ్ అవుతుంది. అలా వాటర్ బయటకు వచ్చాక కొంచెం అయితే చికెన్ని స్లోగా టర్న్ చేసుకోండి. మంచిగా టర్న్ చేశాక మళ్ళీ లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. సిమ్లో జరిగితేనే చికెన్ బోన్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి. మీకు తినడానికి కూడా పచ్చిగా అనిపించదు అస్సలు. ఇప్పుడు చూసారా చికెన్ ఎలా వచ్చిందో, ఇలా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయండి. వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా, వాటర్ అంతా ఇంకాక స్లోగా మళ్ళీ టర్న్ చేసుకోండి. అలా టర్న్ చేస్తూ ఉండడం వల్ల చికెన్ చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేయండి. కాసేపు అయ్యాక మీకు చూసారా ఇక్కడ అంతా బ్లాక్గా అయింది కదా, ఇప్పుడైతే చికెన్ని స్లోగా సైడ్కి తోస్తూ ఆ బ్లాక్దంతా మంచిగా క్లీన్ చేసేయండి. అలా క్లీన్ చేయడం వల్ల చికెన్కి అంటుకోకుండా ఉంటుంది. లేదంటే చికెన్కి అంటుకొని చికెన్ మాడిపోయేటట్టు కనిపిస్తుంది. అంతే తప్ప ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ అలా క్లీన్ చేసేస్తే చికెన్ చూడడానికి కూడా మంచి లుక్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం అంతా ఈ ప్రాసెస్ని లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మంచిగా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. చికెన్ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. ఇంకా మీకు తినడానికి అయితే రెడీ అయిపోయినట్టే. చక్కగా ఒక మంచి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. దీంతో గ్రీన్ చట్నీ అయినా లేకపోతే టమాటో సాస్ అయినా, లేదు అంటే ఒక లెమన్ వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. బయట షాప్స్లో అయితే ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్ అన్నీ మిక్స్ చేస్తారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే ఆయిల్ తక్కువ అవుతుంది, నెక్స్ట్ హెల్త్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.